వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ సురేష్. ప్రస్తుతానికి మనము కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్థానిక ఎర్రగుంట్ల బైపాస్ నందు ఉన్నాము. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, తల్లిదండ్రి వారి పిల్లలను మంచిగా చదివించాలని, ముఖ్యంగా డాక్టరు ఇంజనీర్లను చేయాలని, ఐఏఎస్లు ఐపీఎస్గా చేయాలని కలలు కంటుంటారు. అటువంటి కలలను సాకారం చేసుకునేందుకు వారి పిల్లలను సుదూర ప్రాంతాలకు పంపిస్తుంటారు. కానీ ఇక్కడ పేస్ అని విద్యా సంస్థ ద్వారా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఇద్దరు డాక్టర్లు, ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్లు అయినటువంటి డాక్టర్ శంకర్ రెడ్డి మరియు డాక్టర్ జిలానీ బాషా, వీరిద్దరూ కలిసి మీ పిల్లలని ఎక్కడికో సుదూర ప్రాంతాలకు పంపించి విద్యను చెప్పించాల్సిన అవసరం లేదు, మీకు మేమున్నామంటూ స్పేస్ అనే విద్యా సంస్థను స్థాపించారు. కానీ వాళ్ళు స్థాపించి ఈరోజు దాదాపుగా విద్యా సంవత్సరం జూన్లో మొదలైతే జూలై ఆగస్టు ఈ రెండు నెలల టైంలో ఇక్కడ పేస్ అనే విద్యా సంస్థను స్థాపించినటువంటి ఇద్దరు డాక్టర్లు విడివిడిగా, అంటే వారి మధ్య ఏదో క్లాషెస్ వచ్చి విడివిడిగా వెళ్ళిపోయి ఒక డాక్టరు టాప్ మైండ్ జూనియర్ కాలేజ్ అని ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో టాప్ మైండ్ జూనియర్ కాలేజ్ అని ఒక బోర్డు పెట్టుకున్నారు. తర్వాత ఇంకొక డాక్టరు పేస్ ఐఐటి అండ్ మెడికల్ అని ఒక డాక్టర్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇలా మెయిన్ సమస్య ఏంటంటే, ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో ఆ తల్లిదండ్రులు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఆందోళన చేయడం జరిగింది. ఆ ఆందోళన ఎందుకు చేశారంటే, మా పిల్లల భవిష్యత్తు ఏమిటి, ఇంకొక 6-7 నెలల్లో ఎగ్జామ్స్ వస్తాయి, మా పిల్లలు భవిష్యత్తు దెబ్బతింటుంది అని యాజమాన్యంతో మాట్లాడడానికి వస్తే వారు దురుసుగా ప్రవర్తించారంటూ వీళ్ళు ఆందోళన చేపట్టారు విద్యార్థుల తల్లిదండ్రులు. సో మనం వారి మాటల్లో వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి, అసలు ఈ పేసు మరియు టాప్ మైండ్ జూనియర్ కాలేజీలో ఏం జరుగుతుందన్న విషయాన్ని తల్లిదండ్రుల మాటలతో తెలుసుకుందాం. మన దగ్గర ఇక్కడ టాప్ మైండ్ జూనియర్ కాలేజీలో చదువుతున్నటువంటి ఒక 3 పేరెంట్స్ ఉన్నారు. ఆ పేరెంట్స్ అడిగి ఇక్కడ వాళ్ళ ఆందోళన చేయడానికి గల కారణాన్ని మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఇక్కడ పేస్ జూనియర్ కాలేజ్ నందు మీరు దాదాపుగా 1 గంట సేపటి నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. దానికి గల కారణాన్ని తెలియజేయండి సార్. లాస్ట్ 10 రోజుల నుంచి ఇక్కడ క్లాసులు జరగట్లేదండి, 10 డేస్ నుంచి. మేము ఎందుకు అని చెప్పేసి అడుగుతానక, కొద్దిగా కాలేజీ కొద్దిగా ప్రాబ్లం ఉంది, డివైడ్ చేస్తున్నాము, రోడ్ వైండింగ్ లో వెళ్ళిపోతుంది కాలేజీ, దాని గురించి మేము హాలిడేస్ ఇస్తున్నామని చెప్పారు మాకు. మేము సరే అదే ఏదో చేస్తున్నారు కదా అని చెప్పి అంటున్నాం. తర్వాత వీళ్ళు పేరెంట్స్ గ్రూప్ క్రియేట్ చేసి అక్కడ కాలేజీ జరుగుతుంది, ఇక్కడికి రండి అని చెప్పేసి ఇంకొకరు మెసేజ్ పెట్టారు అనమాట. మేము ఎంక్వైరీ చేస్తానక వీళ్ళు ఏం చేశారు, హాఫ్ డివైడ్ అయిపోయారు. వీళ్ళు డైరెక్టర్స్ 4 ఏమో ఉన్నారు, వీళ్ళు హాఫ్ డివైడ్ అయిపోయి వీళ్ళు ఒకటి కాలేజీ ఓపెన్ చేసుకుని అక్కడ స్టూడెంట్స్ ఏమో అక్కడ రమ్మని చెప్తున్నారు, ఇక్కడ ఏమో లేదు ఇక్కడికే రండి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. అయితే మేము ఎందుకు జరగట్లేదు, అందరు పేరెంట్స్ అందరూ ఒక మొత్తం సమావేశమై మాట్లాడుకొని ట్యూస్డే వచ్చి మాట్లాడితే ఆ రోజు ఏం చెప్పారంటే, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము కలవలేము, మేము డివైడ్ అయిపోయినాము, మీరు మా దగ్గర పంపించండి అని ఇద్దరు ఆర్గ్యూ చేసుకున్నారు. తర్వాత పేరెంట్స్ అందరూ ఏం మాట్లాడామంటే, మీ ఇద్దరు అందరు కలిసి డిసైడ్ చేసుకుని మాట్లాడుకొని మాకు ఫ్రైడే కల్లా ఏదైనా విషయం చెప్పండి మేము అని చెప్పాం. సరే అని చెప్పి మా పేరెంట్స్ అందరూ పంపించేశారు. వీళ్ళు ఫ్రైడే కల్లా మేము డిసైడ్ చేస్తామని చెప్పి ఆ రోజు నైట్ ఏం చేశారంటే, ఇక్కడ పాత కాలేజ్ దగ్గర టాప్ మైండ్ అని చెప్పేసి పేరు మార్చుకొని ఒక బ్యానర్ పెట్టి ఓపెన్ చేశారు. అక్కడ షిఫ్ట్ చేసిన కాలేజ్ ఏంటంటే పేస్ అకాడమీ అని చెప్పి అక్కడ ఓపెన్ చేశారు అనమాట. అక్కడ మేము ఏంటంటే మాకేమో ఫ్రైడే వరకు టైం ఇచ్చారు, మొత్తం అంతా కలిసి చెప్తామని చెప్పి ఈ రోజు రాత్రి మళ్ళీ బోర్డు పెట్టినారని చెప్పి మేము మళ్ళీ అందరం పేరెంట్స్ అందరం మాట్లాడితే మళ్ళీ ఈ రోజు వచ్చాము. ఈ రోజు చదివితేనక వీళ్ళు ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నారంటే, వీళ్ళు కాలేజీ యాజమాన్యం వాళ్ళు, మీకు బ్రెయిన్ లేదు, మీ పిల్లల భవిష్యత్తు మీరే పాడు చేస్తున్నారు. మేమేం పాడు చేస్తున్నాం అండి, 10 రోజులు క్లాసులు జరగట్లేదు, మేమేమని చెప్పి జరుగుతుంటే అక్కడికి రమ్మంటారు, ఆ కాలేజీకి రమ్మంటారు, ఈ కాలేజీకి రమ్మంటారు, ఎక్కడికి పంపిస్తారు పిల్లలు? వాళ్ళకి పంపించామనుకోండి, ఒకరోజు పంపించారు ధైర్యం చేసి ఏదో. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళేమో కొత్త కాలేజ్ ఓపెన్ చేసిన వాళ్ళు రాత్రి ఫర్నిచర్ అంతా తీసుకుని దౌర్జన్యంగా తీసుకుని వెళ్ళిపోయారంట. వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయారని చెప్పి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మళ్ళీ వీళ్ళు కొంత మనిషిని పంపించేసి మళ్ళీ ఆ ఫర్నిచర్ మళ్ళీ తెచ్చుకున్నారు.
పిల్లలందరూ భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు, రౌడీలు గుండాలు వచ్చారని చెప్పేసి. ఇట్లా జరుగుతుంది. మళ్ళీ ఈ రోజు మేము అడుగుతానక మమ్మల్ని ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు. మీరు బయటకు వెళ్ళిపోండి, మీరు మాట్లాడే మీకు అర్హత లేదు, మీరు బ్రెయిన్లెస్ పీపుల్స్, మీరు అసలు ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు, మీకు అర్హత లేదు, బయట పోండి అంటే ఎక్కడికి పోతామండి? పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో పెట్టి మేము ఇంత వేలు లక్షల ఫీజులు కట్టి మేము పెడతాక మేము వీళ్ళతో మంది మాటలు అనిపించుకుంటున్నాం అంతా. మేము నిన్న డిఎస్పీ మేడం దగ్గరికి ఒక లెటర్ తీసుకొని వెళ్ళాం, అది మీకు ప్రొవైడ్ కూడా చేశాం. మేడం ఏం చెప్పారు అని అంటే 100% పేరెంట్స్ కి అన్ని అధికారాలు ఉన్నాయి, వెళ్ళి సామరస్యంగా మాట్లాడండి అని చెప్పారు. 16th వచ్చి నేను అన్ని క్లియర్ చేస్తానని కూడా మాకు భరోసా ఇచ్చారు మేడం. అయితే ఇవాళ వచ్చి సామరస్యంగా లోపలికి వెళ్ళి మాట్లాడుతుంటే నేను మీతో మాట్లాడను, మీరు బయటికి వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళే మమ్మల్ని బయటికి తరిమారు. మేము లోపలిగా సామరస్యంగా మాట్లాడదామనే వచ్చారు వీళ్ళు. మేము ఇవాళ క్లాసులు నడుపుతామని చెప్తారండి, లెక్చరర్సే లేరు. పిల్లలు ఇలాంటి ఆందోళన వాతావరణంలో అసలు చదువుతారా? వాళ్ళు అది క్లియర్ చేయకుండా, మాకున్న డిమాండ్స్ క్లియర్ చేయకుండా పిల్లల్ని కాలేజ్ పంపించండి అంటారు. ఇక్కడ రెండు యాజమాన్యాలు ఉన్నాయి, ఇక్కడ ఒక బోర్డు ఉంది, మీరు వెళ్ళి అక్కడ చూడగలిగితే కనుక అక్కడ ఒక బోర్డు ఉంది. ఎవరిదో ఏంటో తెలియదు, ఇద్దరు ఒకరిపైన ఒకరు ఎలిగేషన్స్ వేస్తారు. ప్రిన్సిపల్ కరెక్ట్ కాదని చెప్తారు. లాస్ట్ ఇయర్ మొత్తం విద్య అంతా కూడా వేస్ట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ పిల్లలు చాలా మంది ఫెయిల్ అయ్యారని చెప్తా ఉన్నారు. చాలా ఎలిగేషన్స్, ప్రాపర్ సర్టిఫికెట్ లేదని చెప్తున్నారు. మేడం ఏదైతే మీరు చెప్తా ఉన్నారు, ఇప్పుడు మేము చేర్పించినప్పుడు ఫేస్ అని ఉంది, ఇప్పుడు టాప్ మైండ్ అని మార్చారు, వాళ్ళు డివైడ్ అయ్యారు అంటున్నారు. మీరు ఈ కాలేజీలో మీ బాబు చదువుతున్నారా? మీ బాబు చదువుతున్నాడు. చదివేటప్పుడు వాళ్ళు మీకు ఏం చెప్పారు, ఈ రోజు వాళ్ళు ఏ విధంగా మీతో స్పందిస్తున్నారు అన్న విషయాన్ని తెలియజేయండి. ఇక్కడ పేస్ ఐఐటి మనకు ఒక మెయిన్ అకాడమీ అని చెప్పారండి. మాకు టాప్ మైండ్ అనే పేరు ఈ రోజు వరకు మాకు విననే పడలేదు. పేస్ అనే బోర్డే చూసుకొని మేము వెళ్ళి గూగుల్లో చెక్ చేసి ఇది ఒక మంచి సంస్థ అనుకొని చెప్పి మేము ఇక్కడ జాయిన్ చేసాం. ఇవాళ ఏం చెప్తారు, టాప్ మైండ్ పైన మాకు ఇంటర్ బోర్డు యొక్క పర్మిషన్స్ ఉన్నాయి, అదే చూపిస్తామని చెప్తున్నారు. అది కూడా మాకు ప్రాపర్ గా చూపించట్లేదు. అయినా కూడా మాకు చెప్పేటప్పుడు ఏంటంటే ఐఐటి ర్యాంకులు చెప్పిస్తామని చెప్పారు. దానికి సంబంధించిన ఎలాంటి ఫెసిలిటీస్ కానీ ఇక్కడ ఆ వాతావరణమే లేదండి. లెక్చరర్స్ లేరు, సగం లెక్చరర్స్ ఇక్కడ ఉన్నారు, ముగ్గురు ఇక్కడ, ముగ్గురు అక్కడ, సగం లెక్చరర్స్ ఉన్నారు. ఉన్న లెక్చరర్ కి సర్టిఫికెట్ లేదని వాళ్ళే ఎలిగేషన్ వేశారు. ఆ వాయిస్ మెసేజ్ మీకు ఫార్వర్డ్ చేశాను నేను. వాళ్ళే ఎలిగేషన్ వేశారు. ప్రిన్సిపల్ డిసిప్లిన్ గా లేడు, దానివల్ల ఫస్ట్ ఇయర్ అంతా కూడా మనం లాస్ అయిపోయాము. చాలా మంది స్టూడెంట్స్ కి మనము రిజల్ట్ ఇవ్వలేకపోయామని వీళ్ళే డైరెక్టర్సే మాకు డైరెక్ట్ గా చెప్తున్నారు. వాళ్ళు డాక్టర్ శంకర్ రెడ్డి గారు, డాక్టర్ జిలానీ గారు అండ్ డాక్టర్ మేజర్ గా వీళ్ళు, ఇంకా తర్వాత కూడా చాలా మంది డైరెక్టర్ కూడా ఉన్నారు. మాకు అంతగా తెలియదు. వీళ్ళిద్దరైతే మెయిన్ అని వాళ్ళే చెప్పారు. మేము మాది ఇంత పర్సెంటేజ్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళకి ఏదో మధ్యలో డిస్ప్యూట్స్ వచ్చాయండి, అది మాకు సమస్య కాదు. మేము ఒకటే డిమాండ్ చేసాము, వాళ్ళు వేసిన ఎలిగేషన్స్ కి ప్రూఫ్ చూపించమని అడుగుతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్ అకాడమిక్ కంప్లీట్ అయ్యేంత వరకు దయచేసి కలిసి ఉండి మాకు ఈ ఇయర్ కంప్లీట్ చేయమని అడిగాం. ఒకవేళ కలవలేని పక్షంలో ఎవరో ఒకరు దీన్ని కంప్లీట్ గా హ్యాండిల్ చేసి మాకు ఆ ప్రూఫ్ చూపించమంటున్నా. ఇది మాదా మీదా అని ఇద్దరు చెప్పాలి. ఇది నా దగ్గర లేదండి అని శంకర్ రెడ్డి సార్ అయినా చెప్పాలి, అక్కడ మనకి జిలానీ సార్ అయినా నేను ఇందులోంచి తప్పుకుంటున్నా అన్న విషయం చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్స్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళలో ఈ డాక్టర్ శంకర్ రెడ్డి, డాక్టర్ జిలానీ ఇద్దరు డివైడ్ అయిపోయినారా, లేదా ఇద్దరు కలిసి ఉండి కేసు సంస్థను వేరే వాళ్ళు తీసుకున్నారా? లేదు, ఇద్దరు డివైడ్ అయిపోయి మాదంటే మాదంటున్నారు. ఇద్దరిది ఇది మాది అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, పర్సెంటేజ్ ఉందని ఒప్పుకుంటున్నారు. దగ్గర ఇప్పుడు రసూల్ అనే ఒక పేరెంట్ ఉన్నాడు. ఈ రసూల్ వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఆ అమ్మాయిని బైపీసీ చేర్పించాడు, ఫ్యూచర్ లో డాక్టర్ చేయాలనే ఉద్దేశంతో. వేరే పట్టణాలకు గాని వివిధ ప్రాంతాలకు గాని ఒక అమ్మాయిని పంపించడం ఇష్టం లేక మా కళ్ళ ముందే మా పాప చదువుకోవాలనే సదుద్దేశంతో వీరు పేస్ అనే విద్యా సంస్థలో వాళ్ళ అమ్మాయిని చదివిస్తున్నట్లు చెప్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. నా పేరు రసూలు. నేను ఎస్టీవీ ద్వారా తెలియపరుస్తున్నది ఏమనగా, ఇక్కడ పేస్ కాలేజ్ అని మా అమ్మాయికి బాగా చదువు ఉంటుందని వేరే ఊర్లకు పంపించకుండా విజయవాడ అట్లా నెల్లూరు
అక్కడ మా బంధువులు ఉన్నారు, అక్కడ పంపించండి అని చెప్పినా కూడా ఎందుకు ఇక్కడ బాగుంటుందని కళ్ళెదురుగా అమ్మాయి ఉంటుంది కాబట్టి ఇక్కడ చదివించుకుందామని మేము ఇక్కడ చేర్పిస్తే ఈడ చూస్తే ఏమవుతుందంటే ఈ 10 రోజుల నుంచి ఏం చేస్తున్నారంటే వీళ్ళు మమ్మల్ని పేరెంట్స్ మీటింగ్ అని పిలిపించినారు. పిలిపించి ఒక 1 వీక్ ఒక 2 days బ్యాగ్ పిలిపించి ఏం చెప్పినారు, వాళ్ళు ఆడ కాలేజ్ సపరేట్ గా పెట్టున్నారు కదా, వాళ్ళది కాదు కాలేజు, మాదే కాలేజ్ ఇది, మా దగ్గర రైట్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి, రైట్స్ ఏది మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చూపించమంటే చూపించలేదు. వాళ్ళు ప్రూఫ్స్ అనేది ఒకటి కూడా మాకు చూపించలేదు. ఏం చెప్తున్నారంటే అన్ని దొంగ మాటలు, ఒకటి కూడా నిజం లేదు, అన్ని అబద్ధాల మాటలే. ఈ పొద్దు ఏమంటే ఈ పొద్దు వచ్చి ఏదో ఒకటి పరిష్కారం చేసుకున్నామని వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర పోయి అడిగితే ఒక మేడము, ఆమె మేడం పేరేమో నాకు తెలియదు, వాళ్ళ హస్బెండ్ వచ్చేసి మాట్లాడడానికి పోతే మేడం తరఫున నువ్వెవరు మాట్లాడడానికి ముందు బయటికి పో అని దురుసుగా ప్రవర్తన చేసి ఆయనని బయటికి ఇంకా కొట్టే విధంగా వస్తున్నారు. వాళ్ళు ఆ విధంగా వస్తున్నారు. ఈ విధంగా కాలేజ్ పెట్టడం ఎందుకు, మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం ఎందుకు, మా పిల్లలను వీడికి చేర్చి మేము వాళ్ళు కాదు బుర్ర లేని వాళ్ళు, మేము బుర్ర లేని వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ చేర్పించినందుకు మాకు బుర్ర లేదు, వాళ్ళు బ్రెయిన్ లేదని అంటున్నారు. బ్రెయిన్ వాళ్ళకి కాదు లేనిది, మాకు లేదు బ్రెయిన్. ఇక్కడ చేర్పించి మేము మా బాధ మేము పడుతున్నాము. తక్షణం ఏం చేయాలంటే మీ ద్వారా మేము వినిపించుకునేది ఏమంటే ఇది మమ్మల్ని ఈ నష్టం జరిగింది, ఇప్పుడు నష్టం జరిగిపోయింది కానీ దీనికి పరిష్కారం అనేది లేదు, మాకు కనిపించడం లేదు. కాబట్టి ఏదో ఒకటి న్యాయం చేస్తారని మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. న్యాయం చేయాలి, వచ్చిపోతున్నారు అధికారులు కూడా న్యాయం చేస్తారనేది మాకు కనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు, చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆగస్ట్ అండి, ఇప్పుడు ఆగస్ట్ నెల, నెక్స్ట్ ఏంటంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, మార్చిలో ఎగ్జామ్స్ జరుగుతాయి. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ జరుగుతాయి. ఇప్పుడే చాలా చోట్ల వేరే కాలేజీలలో అంత రివిజన్స్ కూడా మొదలు పెడుతున్నారు. ఇది అసలు ఇంకా కోర్సునే కంప్లీట్ కావట్లేదు. వీళ్ళు వాళ్ళ మీద ఒకరి మీద ఒకరు అలిగేషన్ చేసుకుని కూర్చుంటున్నారు. ఇప్పుడు మేమేదో ఐఐటి జేఈ అన్ని మేము ఇక్కడ బాగా చెప్తారని చెప్పేసి మేము ఇక్కడ జాయిన్ చేపిస్తాం కదా, పిల్లల భవిష్యత్తు వీళ్ళు ఆడుకుంటున్నారు. కాబట్టి మీరు దీన్ని దయవుంచి ప్రభుత్వ అధికారులందరికీ నేను కోరేది విన్నపం ఏంటంటే కలెక్టర్ గారికి వీళ్ళందరూ ఒకసారి పేస్ అకాడమీ ఇక్కడ పొద్దుటూరులో ఉన్న ఇది ఏంటి దీని గురించి ఒకసారి ఎంక్వైరీ చేసి ఒక ఎంక్వైరీ కమిషన్ లాగా వేసి పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్న ఈ కాలేజీ యాజమాన్యం మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి మనం లోకేష్ గారిని, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మనకు సవినయంగా నేను ప్రార్థిస్తున్నానండి. పేరు మురళి సార్. కేఎస్ కాలేజీ బాగుంటుందని కేఎస్ కాలేజీని నమ్మి చేర్చాం సార్. వాళ్ళ గొడవల వల్ల మా పిల్లలకు చాలా అన్యాయం జరిగింది సార్. 10 రోజుల నుంచి కాలేజీ పెట్టడం లేదు. మేము చాలా దుఃఖంలో ఉన్నాం సార్. దీన్ని చూసి అధికారులు అయితేమి, డిఎస్పీ మేడం అయితేమి, మిగతా వాళ్ళు అయితేమి మాకు దీన్ని కొంత దృష్టిలోకి తీసుకొని న్యాయం చేసి మా పిల్లల భవిష్యత్తు కొంత ముందు పోయేట్టుగా మీరు మేలు చేస్తారని కోరుకుంటున్నాం సార్. మేము విజయవాడ, గుంటూరు, నెల్లూరు ఎక్కడెక్కడో ఆఫర్లు వచ్చినా మేము ఈడ పొద్దుటూరులో బైపాస్లో పేస్ కాలేజీ ఎడ్యుకేషన్ బాగుంది, టీచర్లు పర్వాలే, కాలేజీ బాగుంది అని వేరే వాళ్ళు చెప్తే మేము వాళ్ళ మాటలు నమ్మి ఈడ చెప్పిన సార్లను కూడా నమ్మి మేము ఇడిచే మాకు ఇంత అన్యాయం జరిగింది సార్. నేను పెద్దగా చదువుకోలేదు సార్, కానీ నా కొడుకన్నా చదువుతాడని చెప్పి ఈ కాలేజీలో నమ్మి ఇడిచిపెట్టిన సార్. నేను ఒక మిల్లులో మేనేజర్గా పనిచేసే వ్యక్తిని సార్. నా జీతం వచ్చేసి 8,000 సార్. 8,000 డబ్బులు వచ్చినా కానీ ఏదో ఆ మిల్లులో పనిచేసి ఏదో ఇంత పొలం ఉంది పండించుకొని పిల్లోని చదివించుకోవాలనే ఉద్దేశంతో మిగతా కాలేజీలు గాంధీ రోడ్డు మీద ఎన్ని కాలేజీలు ఉన్నా, నారాయణ, అది దీప్తి, అభ్యాసు, ఇటువంటి కాలేజీలు ఉన్నా పేస్ కాలేజీలో ఎడ్యుకేషన్ బాగుంటుందని ఈ కాలేజీని నమ్మి వచ్చినందుకు నాకు చాలా అన్యాయం జరిగింది సార్. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు అయితేమి, లోకేష్ సార్ అయితేమి, చంద్రబాబు నాయుడు అయితేమి, పవన్ కళ్యాణ్ అయితేమి, సిపిఎం అన్న గారు అయితేమి ఎవరైనా దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేసి మా పిల్లలకు భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. విన్నాం కదా మనము ఇక్కడ ఫేస్ మరియు టాప్ మైండ్ అని ఇప్పుడు విడిపోయినటువంటి జూనియర్ కళాశాలలో తమ పిల్లలు చదువుతున్నటువంటి తల్లిదండ్రులు వారి ఆవేదనను మన ఎస్టీవీ ద్వారా తెలియజేశారు. వారి ముఖ్యంగా ఏమని డిమాండ్ చేస్తున్నారంటే, ఏదైతే మా పిల్లల భవిష్యత్తును దయచేసి అధికారులు కానీ అధికారులు, ప్రభుత్వ అధికారులు మరియు విద్యాశాఖ మంత్రి కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు స్పందించి మా పిల్లలకు న్యాయం చేసి మా పిల్లలకు ఖచ్చితంగా పేస్ అనే విద్యా సంస్థ ద్వారా
మేము విద్యను అభ్యసించేందుకు మేము లక్షల రూపాయల డబ్బు కట్టాము, మా పిల్లల భవిష్యత్తుకు చదువు చెప్పిస్తారని అధికారులు ఈ విషయంపై స్పందిస్తారని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో సురేష్.